Hello guys, welcome to Talkies Today channel. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. G5 ఓటీటీలో రీసెంట్గా స్ట్రీమింగ్ అవుతున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ డాక్టర్ ప్రసాదరావు కనబడట్లేదు. రాజీవ్ కనకాల, ఉదయ్ భాను, వసంతిక ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ ప్రేక్షకులకి ఏ మేర థ్రిల్ ఇచ్చింది, అసలు ప్రసాదరావు కూతురు ఏమైంది అనేది ఈ రివ్యూలో డీటెయిల్డ్గా మన స్టైల్లో డిస్కస్ చేద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ సిరీస్ కథ విషయానికి వస్తే, చిత్తూరు జిల్లాకు చెందిన ప్రసాదరావు ఒక మధ్యతరగతి తండ్రి. తన కూతురు స్వాతి అంటే అతనికి ప్రాణం. చదువులో రాణించిన స్వాతికి హైదరాబాద్లో ఉద్యోగం రావడంతో మొదట భయపడినా చివరికి ఒప్పుకొని ఆమెను హైదరాబాద్లో ఒక హాస్టల్లో జాయిన్ చేస్తాడు. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న సమయంలో ఒక నెల తర్వాత స్వాతి అకస్మాత్తుగా మిస్ అయిపోతుంది. మీడియాలో ఈ వార్త పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అసలు స్వాతి ఎక్కడికి వెళ్ళింది, ఆమె మిస్ అవ్వడం వెనక ఉన్న మిస్టరీని పోలీసులు ఎలా ఛేదించారు అనేది ఈ సిరీస్ యొక్క మెయిన్ స్టోరీ. ఈ సిరీస్ పాజిటివ్ పాయింట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. మంచి మెసేజ్ ఉంది ఈ సిరీస్లో. ఆడపిల్లల్ని ఎలా పెంచాలి, తల్లిదండ్రులకి కూతురులతో ఉండాల్సిన అనుబంధం ఎలా ఉండాలి అనే ఒక మంచి పాయింట్ని, మెసేజ్ని ఈ సినిమాలో బాగా చర్చించారు. ఇక రాజీవ్ కనకాల గారి నటన ఈ సినిమాకు ఇంకొక హైలైట్ అని చెప్పొచ్చు. తండ్రి పాత్రలో రాజీవ్ కనకాల ఎప్పట్లాగే అద్భుతంగా నటించారు. తనకున్న తక్కువ స్క్రీన్ టైంలోనే ఒక ఎమోషనల్ ఇంపాక్ట్ని ఆయన క్రియేట్ చేశారు. ఇక 90s వెబ్ సిరీస్తో ఆకట్టుకున్న వసంతిక మరోసారి తన నటనతో మెప్పించింది. చాలా కాలం తర్వాత వెండితెర మీద కనిపించిన ఉదయ్ భాను గారు కూడా స్క్రీన్ ప్రెజెన్స్తో ఆకట్టుకున్నారు. ఈ సిరీస్ మైనస్ పాయింట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. న్యాచురల్గా ఇలాంటి థ్రిల్లర్ సిరీస్లో విలన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే కథ అంత బాగుంటుంది. కానీ ఇందులో విలన్ క్యారెక్టరైజేషన్ చాలా వీక్గా ఉంది. మిస్సింగ్ కేస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ అన్ని చాలా రొటీన్గా వెళ్తూ ఉంటాయి. పెద్దగా థ్రిల్ ఇచ్చే ట్విస్టులు కూడా ఏముండవు. స్టోరీ మొత్తం నెమ్మదిగా నడిపించి చివరి ఎపిసోడ్లోనే అన్ని విషయాల్ని ఒకేసారి రివీల్ చేయడం వల్ల ఆడియన్స్ కొంచెం డిస్కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ కొన్ని కీలక సన్నివేశాల్లో లాజిక్స్ మిస్ అయ్యారని క్లియర్గా కనిపిస్తుంది. ఈ సిరీస్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, రాజీవ్ కనకాల గారు తనకున్న అనుభవం ఈ సిరీస్కి ప్లస్ అయింది. ఇక ఉదయ్ భాను గారు కూడా ఒక డీసెంట్ పాత్రలో కనిపించి మెప్పించారు. వసంతిక మధ్యతరగతి అమ్మాయిగా చాలా సహజంగా నటించింది. మిగిలిన పాత్రలు కూడా ఆ పాత్ర పరిధి మేరకు వాళ్ళు బాగానే నటించారు. ఈ సిరీస్ టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ అన్ని చాలా న్యాచురల్గా ఉన్నాయి. ఎడిటింగ్ ఇంకొంచెం షార్ప్గా ఉండుంటే బాగుండదు అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఇక డైరెక్టర్ విషయానికి వస్తే, ఆయన ఎంచుకున్న పాయింట్ బాగుంది కానీ స్క్రీన్ ప్లే ఇంకొంచెం గ్రిప్పింగ్గా రాసుకుని ఉండాల్సింది. ఇక ఈ సిరీస్కి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే డాక్టర్ ప్రసాదరావు కనబడట్లేదు ఒక మంచి మెసేజ్తో కూడిన క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కంటే ఎమోషనల్ డ్రామా ఇందులో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. క్రైమ్ థ్రిల్లర్స్ని ఇష్టపడే వాళ్ళు పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా ఒకసారి ఈ సిరీస్ని డీసెంట్గా ట్రై చేయొచ్చు. ఈ సిరీస్కి మన టాకీస్ టుడే ఛానల్ ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సిరీస్ మీకు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సిరీస్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాటి వీడియో గాయస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.